మీనాక్షి మీమ్స్ నవ్వు ఆపుకోలేరు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఇప్పటికీ అనేక సార్లు వాయిదా పడి రకరకాల అడ్డంకులు తట్టుకుని ఈ సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ కానున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించనున్నారు. అయితే గుంటూరు కారం సినిమా నుంచి ఎప్పుడూ లేనంతగా మహేష్ బాబుని చాలా పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే హీరోయిన్స్ తో ఉన్నవి కూడా విడుదల చేశారు. అయితే మొదటి నుంచి మహేష్ శ్రీలీలతో ఉన్న పోస్టర్స్ అండ్ సాంగ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. కానీ మీనాక్షి చౌదరి పోస్టర్ ఒక్కటి కూడా విడుదల చేయలేదు. అసలు ఆమె సినిమాలో ఉందా లేదా, అసలు డ్రాప్ అయిందా అనే డౌట్ కూడా చాలా మందికి వచ్చింది. దీంతో మేకర్స్ మహేష్ మీనాక్షి ఉన్న పోస్టర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మీనాక్షి రాజీ పాత్రలో నటించినట్లు క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఈ పోస్టర్ లో మహేష్ బాబు కూర్చుని ఉండగా మీనాక్షి వెనక నిల్చుని హీరోపై చేతులు వేసి ఉంటుంది. దీంతో ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోజ్ లో మహేష్ కు మసాజ్ చేసినట్టు ఉంది అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ పోస్టర్ పై అనేక మీమ్స్ చేశారు. మహేష్ స్థానంలో వేరే సెలబ్రిటీలను పెట్టి మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేశారు. కమెడియన్ బ్రహ్మానందం, డైరెక్టర్ త్రివిక్రమ్ ఫోటోలను మహేష్ ప్లేస్ లో పెట్టి క్రియేట్ చేసిన మీమ్స్ అయితే ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి. వేరే సినిమాల్లోని కొన్ని సీన్స్ తో కంపేర్ చేసి కూడా పోస్టర్స్ వేశారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మీనాక్షి మీమ్సే కనిపిస్తున్నాయి. వాటిని చూసిన వారు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ మీమ్స్ తోనే మీనాక్షి చౌదరి ఫుల్ ఫేమ్ సంపాదిస్తుందని నెటిజన్లు అంటున్నారు. సినిమాలో గానీ యాక్షన్ తో అదరకొడితే మంచి మార్కులు కొట్టేస్తుందని చెబుతున్నారు. హిట్ 2, కిలాడి సినిమాల్లో నటించినా ఇప్పుడు ఈ మీమ్స్ తో పాపులర్ అవుతుందని కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు త్రివిక్రమ్ అందమైన నటీమణులను సెకండ్ హీరోయిన్స్ గా సెలెక్ట్ చేసుకుని వారిని సరిగ్గా ఉపయోగించుకోవాలనే ఓ సెంటిమెంట్ అభిమానుల్లో ఉంది. అత్తారింటికి దారేదిలో ప్రణిత, అజ్ఞాతవాసిలో అను ఇమాన్యుయల్, అలవైకుంఠపురంలో నివేద పేతురాజ్ ను అలాగే చేశారని అభిప్రాయం ఉంది. ఇప్పుడు మీనాక్షి విషయంలో కూడా అలాగే జరుగుతుందా లేదా ఈ ముద్దుగుమ్మ ట్రెండ్ సెట్ చేస్తుందా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 2-3 సీన్లు ఓ పాటకు పరిమితం చేసి షో పీస్ లా చేయకుండా మీనాక్షి టాలెంట్ ని గురూజీ పూర్తిగా వినియోగించుకుని ఉంటే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ రోల్ ఎలా ఉంటుందో అనేది గుంటూరు కారం రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది.